హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరే. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఇవాళ నేను పామాయిల్ కల్టివేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏంట్రా ముఖ్యమైన పాయింట్ అంటే అదేనండి, ఎలకల బెడద బీభత్సంగా ఉందండి పామాయిల్ తోటలో. ఉంటుంది. ఎందుకంటే పామాయిల్ బురగుంజు మహా స్వీట్ ఎక్కువ అండి, చాలా స్వీట్గా ఉంటుంది. కనుక ఎలుకలు బెడద చాలా విపరీతంగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే, పామాయిల్ మొక్క మాను కట్టక ముందు ఏమంటే మాను నేలను ఎడవక ముందే ఎలకల బెడద ఉంటుంది. నేల నిడిసిన తర్వాత ఎలకల బెడద కూడా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను నేను. అయితే నేలను ఎడవక ముందు ఏం చేద్దంటే భూమిలోంచి బొక్కెట్టుకుని, మొక్క గొత్తమోడు కింద లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గొత్తమోడు కింద బొక్కెట్టుకుని చక్కగా మువ్వులోకి బురగుంజు అంతా, పామాయిల్ బురగుంజు అంతా తినేద్దన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం మువ్వట్టుకుని ఇలా పేగ్గానే టక్కుమని వచ్చేసి లుడుంగమని ఇలాగ కిందకి ఇలా చూస్తే మన కాలు దూరిపోయే ఖాళీ అయిపోయి ఉంటుంది, లోపల ఏమీ ఉండదండి, మొత్తం తినేద్ది. అయితే మొక్క అప్పుడు మువ్వు వచ్చే ఆస్కారం లేదు కదా, చచ్చిపోద్ది. కనుక అలా కాకుండా పామాయిల్ మొక్కలకి మనం ఎలుకల బెడద నుంచి తప్పించుకోవాలి, మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అంటే కనుక 10G గుళికలు ఉంది కదండి. అంటే నేను చేసిన ప్రక్రియ, నేను ఈ తోటకే అలాగే చేశాను. 10G గుళికలు వాసన వచ్చే గుళికలు తెచ్చుకుని చక్కగా గుడ్లో మూటలు కట్టేసుకోవాలి. మూటలు ఎలా కట్టాలి? ఉత్తినే కాదండి, రొయ్యల పొట్టు ఉంటుంది చూసారు, చాలా ఫైబర్, రొయ్యల ఫైబర్ చాలా పలసగా, చాలా చక్కగా మార్కెట్లోను, చేపల మార్కెట్లోను, ఎండి చేపల మార్కెట్లో అమ్ముతారు రొయ్యల పొట్టు. అది తెచ్చుకుని చక్కగాను కొంచెం నూనె చొక్కేసి చక్కగా వేపేయండి. ఈ మాత్రం పొట్టు వేపేసి ఒక 5 కేజీల గుళికలకి మొత్తం కలిపేయండి. ఈ మాత్రం పొట్టు వేపేసి ఒక 5 కేజీల గుళికల్లో కలిపేసి చక్కగాను కాగితం ముక్కలు తీసుకుని, కాగితం అండి ఇంత 4 పలకలకి చతురస్రం కాగితం తీసుకుని అందులో పొట్లం కట్టేసి, ఒక్కో పొట్లం సరిగ్గానే ఎక్కడ మొక్క మొదలన పడేయండి. తడిసేలాగా కాదు. అంటే డ్రిప్ ఉండదు అనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ అనుకోండి, టిక్కు కారుతూ ఉంటాయి. మరి తడిసిపోద్ది కదా, తడిసిపోతే తిందండి. అది తినేలాగా తడవని ప్లేస్లో మొక్క మొదలుకుండేలాగా, లేకపోతే కమ్మ కింద కమ్మ, నేల కమ్మ ఏదైతే ఉంటుందో ఆ కింద కమ్మలో పెట్టండి. ఏమంటే పెడితే అది వచ్చి తిని ఎమ్మటే చత్తది అన్నమాట. పోతే ఇంకోటి, ఈ పలు రకాల పేస్టులు ఉంటాయండి. ఏ పురుగుల మందుల కొట్లోను, ఫెర్టిలైజర్ షాప్లో ఇమ్మంటే ఇస్తారు. పేస్ట్ తెచ్చి ఏం చేస్తారంటే చక్కగాను కోత తీసుకుని మొదల కమ్మ ఏదైతే ఉందో ఆ కమ్మకి ఈ మాత్రం పేస్ట్ రాస్తూ ఉండాలి. అంటే పెద్దగా చేను ఉంటే నేను చెప్పిన ప్రక్రియ చేయాలి. ఎక్కువగా లేదంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల పరిధిలో ఉంటే కనుక కమ్మకే రాయాలండి. తర్వాత గుళికలు 10G గుళికలు, వాసన వచ్చే గుళికలు తీసుకుని గుడ్లో మూట కట్టి మువ్వులో కూడా వేయాలండి. అది వర్షం పడినప్పుడు కస చక్కగా దిగి మువ్వులోకి వెళ్ళిపోయి మువ్వు అంతా ఏమవుద్ది, చేదైపోద్దండి. చేదైపోయి మువ్వుపోటు పురుక్కు కానీ ఎలక్క కానీ కొట్టకుండా చాలా ఇదిగా తయారవుద్ది అన్నమాట అది. కనుక ఈ ఎలకల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఇంకొక పద్ధతి ఏంటి అంటే, డ్రిప్పు ఉన్న దాంట్లో సహజంగా నీళ్లు రోజు వదులుతారు కాబట్టి టిక్కు పడుతూ ఉంటాయి. అరుదుగా ఏట్లో కొడదంటే డ్రిప్పు లేని మొక్కలకి బాగా ఎలకపోటు ఉంటుంది. ఎందుకురా అంటే మొక్కల తడి ఉండదు కాబట్టి పొడి ఆరిపోతూ ఉంటుంది. మనం వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారి పెడతాం కదా. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఆరేటప్పటికి ఇది బొక్క ఇట్టేసేతానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కనుక ఆ విధంగా కాకుండా డ్రిప్ ఉంటే మంచిది. డ్రిప్ లేదు అనుకోండి, కొంచెం దగ్గర తళ్ళు, నేల నల్లతడి ఆరకంటే తడెడతా ఉండండి. తర్వాత ఈ తడెట్టినప్పుడు తడి ఎలా పెడతారు అనుకుంటున్నారు? డ్రిప్ ఇరిగేషన్ కాకుండా డైరెక్ట్గా మళ్ళల్లోకి వదిలే ఇది మొక్క మాను ములిగిలా పెట్టండి. మొక్క మొదలైతే మనం వేసామో ఆ మొదలు చక్కగాను మొత్తం నీరు అట్టేసిలాగా పెట్టండి. ఎందుకు అంటే ఎలకలు బొక్కలు పెట్టి ఉంటే కనుక, కన్నాలు ఇట్టుంటే ఆ కన్నాల్లోకి కూడా నీళ్లు చేరిపోయి అందులో పాములు ఉన్నా, ఎలకలు ఉన్నా, సుంచులు ఉన్నా అన్ని బయటకు వచ్చేస్తానికి చాలా పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. కనుక పెట్టినప్పుడు మొక్క మొదలంతా తడిసిపోయి పుష్కలంగా పళ్ళెంలో తేటలాగా నీళ్లు పట్టేసిలా పెట్టాలన్నమాట. అది ఒక పద్ధతి. అయితే ఈ పేస్ట్ గట్ట రాయాలని చెప్పాను.
తర్వాత ఏమో రొయ్యల పొట్టుతో కలిపి పొట్లాలు కట్టి పెట్టాలని చెప్పాను. ఆ విధంగా 2 విధాలుగా కూడా చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే కనుక డ్రిప్ మొదలను పడేలాగా మొదలను కన్నాలు ఎట్టకుండా ఉంటే కనుక మొక్కను కాపాడినట్టే. మొదలను కన్నాలు ఎట్టకూడదండి. ఎక్కడైనా తోడేసి పెద్ద పెద్ద కన్నాలు మట్టి తోడేస్తుంది అనుకోండి, వాటిని పనిగట్టుకుని మొక్కల మొదల సేదరం ఉండకూడదు. మొక్కల మొదల ఏముండకూడదు, చెత్త చెదారం ఎక్కువగా మూసేసి ఉండకూడదు. ఇప్పుడు నేనున్న తోటలో నా వెనకాల గడ్డి కనిపిస్తుందండి. గడ్డి ఎందుకు కనిపిస్తుందిరా అంటే, నాకు దూడలు ఉన్నాయి కదా, మరి ఒక 20 సాల్తీలు 15 16 సాల్తీలు దూడలు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. మరి అవి ఇప్పుడు ఎక్కడో ఆవ చెరువులోకి తోలేనండి. అందుకని ఇది ఖాళీగా ఉండి గడ్డి ఎట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు శుభ్రం చేసుకుంటే తడెట్టుకుని మందు కొట్టుకుంటా వస్తున్నాను. ఏది గడ్డి మందు. గడ్డి మందు కొట్టేయండి నిర్మోహమాటంగా. అది గడ్డి మందు కొడితే మొక్కలు దెబ్బ అయిపోతాయి అలాగ అంటారు. ఏమీ ఉండదండి. మొక్క శుభ్రం అయిపోద్ది. మొదలను కూడా అసలు ఏమీ లేకుండా తుక్కు గట్ట లేకుండా చక్కగా శుభ్రం అయిపోయి ఎలకలు పెడితే తగ్గిద్ది అన్నమాట ఫస్ట్ పాయింట్. తర్వాత నేను గొప్పగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఎక్కడైనా మీ చేలో జరుగుడ్లు ఉన్నాయంటే మాత్రం వాటిని పొరపాటును కూడా కొట్టకండి. జరుగుడ్లు మాత్రం కొట్టకండి. అవి మనల్ని ఏం చేసేవి, పొరపాటున మనం వెళ్ళి దాన్ని తొక్కితేనే అది మనల్ని ఏమైనా చేస్తుంది. లేకపోతే జరుగుడ్డు అలా పక్కంట పోయినా ఎక్కడన్నా కనిపించి మొక్కల మొదలనే మోటేస్తూ ఉంటాయి. అవి వేసినప్పుడు మనం వాటిని ఏం చేయొద్దండి. ఎందుకంటే ఎలకలకి నివారణ అదే. జరుగుడ్లు చాలా బాగా పనిచేస్తాయి. అసలు జరుగుడ్లు 2 ఉన్న 3 ఉన్న 4 ఉన్న ఉంచేయండి, ఉండనివ్వండి, సంపొద్దు పొరపాటును కూడా. ఇంకా తోసపాములు అంటారా అది జరుగుడ్డు కరవదండో, తొక్కితేనే కరుతుంది, లేకపోతే కరవదు జరుగుడ్డు, లేకపోతే తోకతో కొడద్ది. ఆ కొట్టేదాకా కూడా మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే సహజంగా మనం మామూలుగా ప్యాంట్లు వేసేసుకుంటాం. ఏది మామూలు కాటన్ ప్యాంట్లు వేసేసుకుని బూటే వేసుకోవాలి. పామాయిల తోటలోకి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ అది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే పామాయిల ముళ్ళే కాదు, పాములు కూడా ఉంటాయి. నాకు వేసిందండి, ఇలా వేసింది. నా జాగ్రత్తలో నేను ఉండి అప్పటి నుంచి బూట్లు వేసుకుంటాం మొదలెట్టాను కనుక నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఈ కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు రా ఈడు అనుకుంటారేమో. ఇదిగోండి ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోతాను. ఆకులు తగులుతాయి కదండి, కంటికి దెబ్బ. అందుగురించి 2-3 సార్లు తగిలినవి. అందుగురించి కళ్ళజోడు పెట్టుకుంటూ ఉంటాను. ఇలా సేఫ్టీ ఉండాలండి, మన సేఫ్టీ. తర్వాత మొక్కలకు మనం చేసే ఎలుకల నివారణ కోసం చేసే పద్ధతులు మాత్రం ఇలా ఉంటాయి. తర్వాత ఈ వాసన వచ్చే గుళికలు అన్నాను కదండి, ఆ వాసన వచ్చే గుళికల్లో ఎలకల మందు ఉంటుందండి. ఇంకోటి ప్యాకెట్లు దొరుకుతాయి, ఎలకల ప్యాకెట్లు. అది కూడా ఫెర్టిలైజర్ షాప్లోనే ఉంటుంది. అది కూడా కలిపేసి రొయ్యల పొట్టులో కలపాలండి. రొయ్యల పొట్టు మోతాదు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉండాలన్నమాట. లేకపోతే తినవండోయ్. రొయ్యల పొట్టు మోతాదు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే దానికి వాసన రావాలి. దోరగా నూనెలో వేపితే మహా రుచి వచ్చేద్ది అన్నమాట వాటికి. కనుక మీరు ఆ విధంగా చేయండి. నివారణ కాకపోతే దీనికి మరొక నివారణ నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు దాకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా మనం విషయం చర్చించుకుని మాట్లాడుకున్నప్పుడు వీడియో ద్వారా అది ఇంకొంచెం 10 మందికి చేరాలి. తెలియని రైతులు చాలామంది ఉన్నారు కదండి. అది గురించి అందరికీ తెలియడం కోసం నేను వీడియోలు చేస్తున్నాను. కనుక ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి ఏమంటే ఎలకల గురించి ఏమైనా చెప్పండి బాబు అన్నారు, చెప్పానా లేదా? ఇలాగే మరికొన్ని అమూల్యమైన చిట్కాలు చెప్తూ మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ మంచి వీడియో తీసుకుని అప్పుడు దాకా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ దాసరి.